సీజనల్ వేరియేషన్. యాహ్! కానీ పెద్దవాళ్ళలో గూడా చూస్తున్నాము. కొంచెం ఇప్పుడు ఎక్కడ చూసినా గాని ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోయేది ఒకటే. మీకు షుగర్ ఉందా? డయాబెటిస్ ఉందా? మీకు ఫస్ట్ నార్మల్‌గా ఎళ్ళినా గాని ఫీవర్ వచ్చింది అని అంటే కూడా మీకు షుగర్ టెస్ట్ చేస్తాం, థైరాయిడ్ టెస్ట్ చేస్తాం ఇవి అని అంటున్నారు. అసలు డయాబెటిస్ ఎందుకు? ఇంత ఇప్పుడు ఎందుకు చాలా వినిపిస్తుంది డయాబెటిస్? ఎసమా అంటే ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో డయాబెటిస్ అంటే ఇండియా ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. అంటే వాస్తవానికి డయాబెటిస్ అనే పదము చాలా మందికి అంటే అంతర్భాగం అయిపోయింది డయాబెటిస్ అనే పదం అనేది. ద వర్డ్ బికమ్స్ ఫెమిలియర్ టు ఆల్ ద పీపుల్. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో డయాబెటిస్ ఇదివరకు మనం అనుకునే వాళ్ళం ఏందంటే, మన తాత ముత్తాతల వాళ్ళకి డయాబెటిస్ అంటే వాళ్ళకు ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ మన గ్రాండ్ మదర్ గాని, ఫాదర్ గాని, గ్రాండ్ ఫాదర్ గాని వచ్చే అవకాశాలు ఉంటాయని మనం అనుకునేవాళ్ళం. కానీ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో ఆ అబ్బాయికి 26 ఇయర్స్, 27 ఇయర్స్ కూడా డయాబెటిక్ వస్తున్నది. హ్మ్. సో, దానికి కారణాలు చాలా ఉన్నాయి. దానికి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ గాని చాలా ఉన్నాయి. యాక్చువల్‌గా డయాబెటిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తర్వాత కోవిడ్ నుంచి రికవర్ అయిన పేషెంట్స్‌లో డయాబెటిక్ చాలా చూస్తున్నాం కేసెస్. నా క్లినిక్‌లో కోవిడ్ నుంచి రిలీఫ్ అయిన తర్వాత వచ్చే కేసెస్‌లో కూడా చాలా కేసెస్‌లో డయాబెటిస్ వస్తున్నది. కానీ వాళ్ళకి తెలుస్తలేదు ఆ సింప్టమ్స్. చాలా వరకు వస్తున్నారు సార్ నాకు నైట్ టైమ్ ఎక్కువ సార్లు మూత్రానికి లేస్తున్నా సార్. బాడీ వీక్‌నెస్ అవుతుంది. చాలా సార్లు ఆకలేస్తుంది అన్నం తిన్నాక కూడా అంటే చాలా మందికి నేను మా ఆర్‌బీఎస్‌ని రాండమ్‌గా పెట్టేస్తున్నాం మేము. ఒకసారి చెక్ చేపించుకోకు. సార్ మాకు షుగర్ అప్పుడే వచ్చిందా సార్ 26, 27 ఇయర్స్ దాదాపు ఇది 50 ఇయర్స్ తర్వాత వస్తది కదా సార్ అన్న వాళ్ళు క్వెషన్ ఏసినప్పటికి కూడా లేదు ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయింది కదా మేము రాస్తున్నాము ఆర్‌బీఎస్ అని చెప్పేసి. ఆర్‌బీఎస్ రాండమ్ బ్లడ్ షుగర్ తీసుకున్న తర్వాత కంప్లీట్ వాళ్ళకి డయాబెటిక్ వస్తున్నది వాళ్ళకి. సో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కూడా అట్లా మోడిఫై అయిపోయింది కంప్లీట్‌గా. ఇదివరకేమో చాలా మంది మనకు డైటరీ హ్యాబిట్స్ అనేవి కంప్లీట్‌గా మన గ్రాండ్ పేరెంట్స్ యొక్క డైట్ హ్యాబిట్స్ చాలా చేంజ్ ఉంటుండే. ఇప్పుడు మన ఏజ్ డైట్ హ్యాబిట్స్ కంప్లీట్‌గా చేంజ్ అయినాయి. మనం ఫాస్ట్ ఫుడ్‌కి దగ్గరే అయిపోయినాం మనం. ఓకే. ఏదైనా సరే ఫాస్ట్ కావాలని ఉంటుంది. మన ఇప్పుడున్న ఆయిల్స్ కూడా చాలా కంప్లీట్‌గా మనం అంటే రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా అడల్టరేషన్ వస్తున్నాయి చాలా ఆయిల్స్ కూడా. అది ఏ ఆయిల్ నమ్మాలి? ఏ ఆయిల్ నమ్మొద్దు? డాక్టర్స్‌కే ఇబ్బందికరంగా ఉంటుంది. అంతే కామన్ మ్యాన్‌కి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అదొక భాగం. డైట్ ఒక భాగం. ఇంకోటి మన యొక్క హ్యాబిట్స్ కూడా. ఇదివరకేందంటే మన అమ్మ, నాన్న లేచి అంటే ఇంట్లో గూడా ఇంటి ముందల వాకిలి ఊడ్చడం గాని, అట్లాంటివి మొత్తం చేసుకునేవాళ్ళు. మనకిప్పుడేందంటే సెడెంటరీ లైఫ్ హ్యాబిట్ అయిపోయింది. మనం లేచేది 7:00 లేవడం, బెడ్ కాఫీ అనడము, మనం ప్రతి విషయానికి వంట మనిషిని అట్లా పెట్టడము, పని మనుషులతోని వర్క్ చేయించడం ద్వారా సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ అయిపోవడం ద్వారా బాడీకి శ్రమ అందుతలేదు. దాని ద్వారా గూడా డయాబెటిక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కేసుల్లో ఒబెసిటీ ఎక్కువుంటుంది. అంటే తన యొక్క వయసుకు మించి వెయిట్ ఉండడము, హైట్‌కి మించి వెయిట్ ఉండడము, దాని ద్వారా ఒబెసిటీ అంటారు దాన్ని. ఒబెసిటీ ఎక్కువ ఉండడం కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి. ఇంకోటి ఆహ్, ఫ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము వంశపారంపర్యంగా కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటది. అదొక భాగం. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో చాలా మంది సాఫ్ట్‌వేర్స్ గాని, డాక్టర్స్ గాని, రాజకీయ నాయకులు గాని వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువుంటుంది. యాహ్! ఎస్పెషల్లీ మీడియా పీపుల్ గూడా. మీకు గూడా అరే! ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకోవాలి. రేపు పొద్దున అక్కడికెళ్ళాలి. ఆ సార్ అక్కడ వెయిటింగ్. అంటే టైమ్ షెడ్యూల్స్ అనేవి ఎక్కువైపోయినాయి. దాని ద్వారా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల స్ట్రెస్ వల్ల గూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటది. అంటే ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి మరి దీనికి పరిష్కారం ఏంది? అన్నది క్వెషన్ అది. కాబట్టి ఫస్ట్ మాత్రం మన యొక్క డైట్ హ్యాబిట్స్ మాత్రం చేంజ్ చేసుకోవాలి. డైటరీ కేవలం అంటే బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌కి మనం కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తే మంచిది. బయట ఫుడ్, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తక్కువ చేయడం మంచిది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌ల హోమ్‌లీ ఫుడ్ ప్రిఫర్ చేయడం మంచిది. సో, ఇట్లా కొంచెం డైట్ మెయింటైన్ చేసుకుండాలి. ఎక్సర్‌సైజ్ పార్ట్‌కొచ్చేసరికి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ జస్ట్ డైలీ పొద్దున లేవగానే వాకింగ్ చేస్తే బావుంటుంది. బ్రిస్క్ వాకింగ్ చేస్తే ఒక 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తే బావుంటుంది. దాని ద్వారా శరీరానికి అవసరమైనటువంటి శ్రమ ఇస్తే ఆటోమేటిక్‌గా గూడా మన యొక్క లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా సరిగ్గా పనిచేయొచ్చు. ఇంకోటి స్ట్రెస్ రిలీఫ్. యోగా డే రోజే మొత్తం కేవలం మన ప్రజలంతా గూడా యోగా డే రోజే యోగా గుర్తుకొస్తది. ఆ యోగా జూన్ 21 తర్వాత యోగా ఎందుకులే పొద్దున లేవడం అవసరమా? ఏదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండు. ఏదో యోగా చేసినాం, ఫోటో చేసినాం, పేపర్‌కిచ్చినాం అయిపోయింది. థాట్స్ ఇట్. అంతే అయిపోయింది తప్ప గాని యోగా మన యొక్క దినచర్యలో భాగంగా జేసుకోవాలి. దాని ద్వారా ఏందంటే నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ కోఆర్డినేషన్ ఉంటుంది. సరిగ్గా పనిచేసే విధంగా ఉంటుంది. నీకు స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది. మెయిన్ స్ట్రెస్‌కి హైపర్ టెన్షన్ వస్తది. డయాబెటిస్ వస్తుంది. ఈ ఓకే. స్ట్రెస్ అనేది పెద్ద యొక్క డేంజర్ అన్నమాట. స్ట్రెస్ తగ్గించుకోవాలి. దాని ద్వారా మెడిటేషన్ చేస్తే ఇంకా బావుంటుంది. మెడిటేషన్ చేయడం ద్వారా మీ యొక్క మానసిక స్థితిని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మేనేజ్‌మెంట్ ఇలా చేస్తుంటే డయాబెటిస్ నుంచి బారిన పడొచ్చు. ఇంకోటి మీరు డయాబెటిస్ అంటే ఏంది అన్నది అసలు దాని గ్లాన్స్‌గా చెప్పాలంటే, డయాబెటిస్ అంటే దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉంటుంది.
టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం ద్వారా అది హెరిడిటరీ వల్ల వస్తుంది. అది అంటే బై బర్త్ ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం ద్వారా టైప్ 1 వస్తుంది. టైప్ 2 అంటే ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అయినప్పటికీ కూడా మన యొక్క బాడీలో ఉన్నటువంటి సెల్స్ అనేవి ఇన్సులిన్‌కి సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం ద్వారా మన యొక్క గ్లూకోజ్ అనేది బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ మన యొక్క బాడీ యొక్క కణాలు సరిగ్గా తీసుకోలేకపోతాయన్నమాట. తీసుకోలేకపోవడం ద్వారా బ్లడ్‌లో గ్లూకోజ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా డయాబెటిక్ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ఆర్‌బీఎస్ ఈ 3 పరీక్షలుంటాయి. హ్మ్. జనరల్‌గా ఫాస్టింగ్ యొక్క బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉండాలంటే 70-100 వరకు ఉండొచ్చు. అది నార్మల్ రేంజ్. ఓకే. ఇంకోటి 101-125 అది ప్రీ డయాబెటిక్ రేంజ్ అన్నమాట. అంటే డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంది. కానీ డయాబెటిక్ కాదు తను. ఓకే. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎప్పుడైతే 126 దాటుతుందో హి ఈజ్ ఎన్ డయాబెటిక్. హుహు. ఓకేనా? రాండమ్ బ్లడ్ షుగర్ 200 దాటితే తను డయాబెటిక్. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ వస్తే తనకి మనం ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ చేయించాలి. అంటే ఫాస్టింగ్ అంటే తను ఏం తీసుకోవద్దు. హ్మ్. ఏం తీసుకోకుండా పరిగెడుపున వచ్చి షాంపూల్ ఇచ్చేసేయాలి. తను తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ 1 ½ అవర్, 2 అవర్స్ తర్వాత మళ్ళీ షాంపూల్ ఏదైనా తిన్న తర్వాత 1 ½ అవర్ ఆర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ షాంపూల్ తీసుకోవాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏందంటే 70-100 నార్మల్, 101-125 ప్రీ డయాబెటిక్ రేంజ్. పోస్ట్ లంచ్ వచ్చేసరికి తను 125, 126 నుంచి 140 వరకు తీసుకోవచ్చు నార్మల్ రేంజ్. అప్ టు 160 వరకు ఏం కాదు. 160 దాటితే వాడు ప్రీ డయాబెటిక్‌లో ఉన్నట్టు అవుతుంది. 140 అబోవ్ ఆర్ 150 అబోవ్ ప్రీ డయాబెటిక్‌లో ఉన్నట్టు అవుతాం. ఇంకోటి ముఖ్యమైన పరీక్ష హెచ్‌బీఏవన్సీ అనే పరీక్ష. అంటే హెచ్‌బీఏవన్సీ అనే పరీక్ష ఏం చెప్తదంటే గడిచిన 3 నెలలు మన యొక్క రక్తంలో గ్లూకోజ్ ఎట్లుందో చెప్తది. ఓకే. అది మెయిన్ ఇంపార్టెంట్ పరీక్ష అన్నమాట. దాని యొక్క రిజల్ట్ వాల్యూస్ వచ్చేసి 5.7-6.4 అంటే ప్రీ డయాబెటిక్. అబోవ్ 6.5 వస్తే డయాబెటిక్ అన్నమాట తను. మా దగ్గర వచ్చే కేసులు కూడా 5.7-6.4 చాలా కేసులు ఉన్నాయి. అంటే ప్రీ డయాబెటిక్ ఉన్న కేసులు. దాదాపు 4 సంవత్సరాల నుంచి వాడు ప్రీ డయాబెటిక్ లో వస్తున్నాం ఓన్లీ హోమియోపతి మెడిసిన్ వాడడం ద్వారా. హ్మ్. ప్రొవైడెడ్ విత్ డైట్ మెయింటెనెన్స్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఓకే. అట్లా అన్నమాట. మీరు అడగొచ్చు డయాబెటిక్ లో ఎటువంటి మెడిసిన్ హోమియోపతిలో ఉన్నాయని చెప్పేసి. డయాబెటీస్ లో మనకు ఫస్ట్ గా మన దగ్గరికి వచ్చేస్తే మనకు బ్రహ్మాండమైన మెడిసిన్స్ మాత్రం ఉంటాయి. తప్పనిసరి వితౌట్ అలోపతిక్ మెడికేషన్ ఇంటర్వెన్షన్ కాకుండా కూడా హోమియోపతిలో డయాబెటీస్ అనేది మేనేజ్మెంట్ చేయొచ్చు. కానీ చాలా మంది బయట ఏంటున్నారు ఆ పసరు ఈ పసరు రావడం వల్ల కంప్లీట్ డయాబెటిక్ క్యూర్ ఉంటది మాత్రం అది ఉత్తి మాటలేదు. ఎవరు కూడా అంటే జనాలకి మీ ద్వారా ఏం తెలియజేస్తున్నాను అంటే ఎవరైనా సరే మీరు అవగాహన లేకున్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ యొక్క వ్యాధి ఎట్లుంటది, దీనికి ఏం మెడిసిన్స్ తీసుకోవాలని చెప్పేసి వ్యాధిని చూసి మీరు డాక్టర్ దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన నుంచి మెడిసిన్ తీసుకోండి. కానీ అనవసరంగా ఎవరో వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు ఏదో ప్యాకెట్స్ అని చెప్పేసి ఈ యొక్క ఏదో కంపెనీస్ అని చెప్పేసి ఏదో జ్యూసెస్ అని చెప్పేసి అన్ని పెడుతున్నారు. దయచేసి ప్రజలారా మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే అటువంటి జోలికి వెళ్ళకండి. అది అలోపతిక్ ఫిజిషియన్ అయినా, హోమియోపతిక్ ఫిజిషియన్ అయినా, ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అయినా, నేచురోపతిక్ ఫిజిషియన్ అయినా సరే తన దగ్గరికి వెళ్ళి మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ అనవసరంగా మీ యొక్క పైసలు ఖర్చు చేసుకొని మీ యొక్క వ్యాధిని ఇంకా కొంచెం పెంచుకోవడం తప్ప ఏముండదు. కాబట్టి డాక్టర్ సలహా తీసుకొనే మందులు వాడాల్సింది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు డయాబెటిక్ వచ్చింది. వచ్చినంక ఇగ మనం ఏం చేయలేం. అది వచ్చిందంటే మనకు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి తెలియదు. ఎవరికైనా చేసుకున్నది వచ్చేసింది డయాబెటిక్స్. వచ్చినంక అది ఎక్కువ కానీయకుండా చేసుకోవాలంటే ఎలాంటి నివారణ తీసుకోవచ్చు మనం? యెస్ అమ్మా. ఎక్సలెంట్. ఇప్పుడు ఒకసారి డయాబెటిక్ అనే వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత డిసీజ్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చే మెడిసిన్స్ ప్లస్ తను పాటించాల్సిన డైట్ మీద చెప్తాం మేము. అవును. ఎటువంటి డైట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తను ఉదయం మేము టిఫిన్ చేయమంటాం. టిఫిన్ అంటే ఏదో ఉప్మా గాని మామూలుగా ఇడ్లీ గాని లో క్యాలరిఫిక్ డైట్ తీసుకోమని చెప్తాం. కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోమని చెప్తాం. మధ్యాహ్నం పూట కప్ రైస్ తీసుకోమని చెప్తాం. నైట్ టైమ్‌లో చాలా మంది చపాతీ తీసుకుంటారు. జొన్నల వీట్ తీసుకోవద్దు అసలు. వీట్ అనేది గోధుమ దాంట్లో గ్లూటిన్ ఉంటది. ఆ గ్లూటిన్ ద్వారా ఇంకా డయాబెటిస్, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంటది. దయచేసి మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే గోధుమ తినకండి. జొన్నలు తినండి. జొన్నలు అనేది బెస్ట్. గోధుమ తినడం ద్వారా గ్లూటిన్ ఉంటది దాంట్లో. గ్లూటిన్ ద్వారా ఇంకా షుగర్ ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది. చాలా మంది అంటే ప్రజలకు ఉండే అభిప్రాయం ఏంటంటే మేము కార్బోహైడ్రేట్స్ రైస్ తింటలేం సార్, మేము గోధుమలు తింటున్నాం, అయినప్పటికీ కూడా మా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నది. అంటే గ్లూటిన్ ఉంటది అందులో. గ్లూటిన్ ద్వారా మనకు షుగర్ పెరిగే అవకాశం ఉంటది. చాలా మంది ఏంటంటారంటే షుగర్ వచ్చిన తర్వాత మేము ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ అవాయిడ్ చేస్తే సరిపోతది. కాకుండా మేము ఏదైనా తినొచ్చు అని అనుకుంటారు. కేవలం కార్బోహైడ్రేట్స్ ద్వారానే గ్లూకోజ్ కాదు కదా. ఇప్పుడు మన ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ షుగర్ ఉంటది. ఫ్రక్టోజ్ గాని దానివల్ల కూడా షుగర్ వస్తుంది, గ్లూకోజ్ వస్తుంది. సో మనం ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఏ ఫ్రూట్ తీసుకోవద్దు కూడా మనం చూసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బాగా
స్వీటెస్ట్ ఫ్రూట్ తీసుకున్నా కానీ అవి కూడా తీసుకోవద్దు మనం. ఇప్పుడు జామకాయ మాత్రం ఈజీగా తినొచ్చు, అందరూ తినొచ్చు. అంటే ఈవెన్ డయాబెటీస్ కూడా మనం జామకాయ తినొచ్చు. వైటమిన్ సి ఉంటుంది, అది గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. సో మనం దాన్ని చూసుకొని కూడా మనం డైట్ అనేది మనం పేషెంట్ కి చెప్తూ ఉంటాము. కరెక్ట్ గా మెడిసిన్స్ వాడుకుంటూ డైట్ మేనేజ్మెంట్ చేసుకుంటే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ రావు. షుగర్ ఓకే పర్లేదు, కానీ షుగర్ డేంజర్ కాదు, కానీ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్ డేంజర్. డయాబెటీస్ ఓకే, డయాబెటీస్ రావడం వల్ల నార్మల్ బ్లడ్ షుగర్ మెయింటైన్ చేస్తే ఏం కాదు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని డాక్టర్ దగ్గరికి వస్తారు, ట్రీట్మెంట్ ఒక 3-4 months వాడతారు, తర్వాత వదిలేస్తారు. వాడినాం కదా ఎందుకులే ఊరికే డైలీ టాబ్లెట్ వేస్తాం ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఉంటారు. దానివల్ల షుగర్ అన్కంట్రోల్డ్ షుగర్ వాడడం వల్ల ఏమైందంటే డయాబెటిక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మేజర్ గా డయాబెటిక్ రెటినోపతి అని, కళ్ళు కనిపించకపోవడము, డయాబెటిక్ నెఫ్రోపతి అని, కిడ్నీ డ్యామేజ్ కావడము, డయాబెటిక్ న్యూరోపతి అని, అరికాళ్ళలో మంటలు రావడం, అట్లాంటి సమస్యలు ఏర్పడతాయి. సో నర్వ్ డ్యామేజ్ కూడా జరుగుతూ ఉంటది కొన్నిసార్లు. కాబట్టి డయాబెటిక్ వచ్చిన తర్వాత అధైర్యపడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే డయాబెటిక్ నుంచి వచ్చే కాంప్లికేషన్ ఉండే తీసుకోవచ్చు. మన హోమియోపతిలో ఏం చేస్తామనే క్వశ్చన్ వస్తే, ఆ పేషెంట్ మన దగ్గరకు వస్తే ఆ యొక్క పేషెంట్ యొక్క లక్షణాలను తీసుకుంటాం. డయాబెటిక్ వల్ల వచ్చే లక్షణాలు ఉంటాయి. చాలా మందికి 100 మందికి డయాబెటీస్ వస్తే దాదాపు 70 నుంచి 60 మందికి లక్షణాలు ఏముంటాయంటే అతి మూత్రం పోవడం, అంటే నైట్ టైంలో ఎక్కువ సార్లు మూత్రం పోవడం, మూత్రం పోసిన తర్వాత బాడీ వీక్నెస్ రావడము, అదే విధంగా కళ్ళు తిరుగుతూ ఉండడం, పొద్దున పూట లేవగానే వెంటనే ఆకలి అవ్వడము, అదే విధంగా తిన్న తర్వాత వెంటనే కూడా మళ్ళీ కొంచెం తినాలనిపిస్తుంది అనడం, ఇటువంటి లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. ఆ సాధారణ సింటమ్ మనం కామన్ సిమ్టమ్స్ అంటాం మనం. అంటే ఒక వ్యాధి ఒక పర్సన్ కి వచ్చిన తర్వాత ఎక్కువ మందిలో అదే సిమ్టమ్స్ వస్తూ ఉంటే కామన్ సిమ్టమ్స్ అంటాం మనం. అది మాకు హోమియోపతి వైద్య విధానంలో మేము ఎక్కువ ప్రియారిటీ ఇయ్యం మేము మందు ఇవ్వడానికి. ఆ వ్యక్తిలో ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా చూస్తాం. కొంతమందికి డయాబెటిక్ ఉన్నా కూడా ధూప తక్కువ అవుతుంటది, అది మేము క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ గా తీసుకుంటాము. దాని ఆధారంగా మందు మేము ఇస్తాము. కొంతమందిలో ఆ యొక్క డిసీజ్ ఎట్లా వచ్చిందో చూసుకుంటాం మనం. ఆ డిసీజ్ కొంతమందిలో డిసప్పాయింట్మెంట్ వల్ల వచ్చి ఉంటది, కొంతమందికి బిజినెస్ లాస్ వల్ల వచ్చి ఉంటది. ఆ యొక్క పర్సన్ యొక్క ఆక్యుపేషన్ కూడా మేము చూస్తాం. ఏం చేస్తారు, తను జర్నలిస్టా, తను పొలిటీషియనా, ఇంకేమన్నా ఆ యొక్క ఆక్యుపేషన్ బట్టి కూడా చూస్తూ ఉంటాం. అంటే దీని యొక్క మొత్తం కంప్లీట్ గా హోల్ గా మనం ఆలోచిస్తాం అనమాట. హోలిస్టిక్ అప్రోచ్ ఇస్తాం. కేవలం ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందంటే ఇన్సులిన్ మీద పనిచేసి ఇన్సులిన్ ఇవ్వడం అట్లాంటివి, అంటే ఇన్సులిన్ ఎప్పుడు ఇవ్వాలో కూడా మనం చూసుకొని ఇన్సులిన్ ఇవ్వాల్సిన టైంలో మేము అలోపతి పంపించేస్తాం, అదొక భాగం. కానీ మా యొక్క వైద్య విధానంలో హోమియోపతి ట్రీట్మెంట్ అనేది బాడీ మొత్తం హోలిస్టిక్ అప్రోచ్ చూస్తున్నాం. అంటే హెడ్ టు టో మొత్తం సిమ్టమ్స్ చూసుకుంటాం మేము. ఆ సిమ్టమ్స్ మొత్తం చూసుకొని మేము టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ కన్సిడర్ చేసుకొని రిపర్టరైజ్ చేసుకొని దాంట్లో వచ్చిన మెడిసిన్ చూసుకొని ఆ వ్యక్తిగతంగా వ్యక్తిగా నీకు ఏ సూట్ అయితే అది ఇస్తాం అంతే. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని వైద్య విధానం. హోమియోపతి వైద్యంలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు. దాంతో పాటు బయోకెమిక్స్ ఉంటాయి, మదర్ టింక్చర్స్ అని ఉంటాయి. సిజిజియం జంబోలినం అని ఒక మదర్ టింక్చర్ ఉంటుంది. అది హోమియోపతిలో డయాబెటీస్ కి చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంటది. సెఫలండ్రా ఎండికా అని, అబ్రోమా అగుస్టా అని కొన్ని మదర్ టింక్చర్స్ ఉంటాయి. అది కొన్ని బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. అదే విధంగా డయాబెటీస్ తో పాటు డయాబెటిక్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్, ఎస్పెషల్లీ డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, అట్లాంటి యొక్క సమస్యలకు కూడా మనం హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. నా ద్వారా నేను చాలా కేసులు పర్సనల్లీ చాలా కేసులు డీల్ చేస్తాను. నేను డయాబెటిక్ కాంప్లికేషన్ చేసినాం, ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటిక్ లో ఉంచినాం. అంటే డయాబెటిక్ వాళ్ళని రాకుండా కూడా మేము ఆపినాం మా మెడిసిన్ ద్వారా. డయాబెటిక్ వచ్చిన వాళ్ళ కూడా డయాబెటిక్ అండర్ కంట్రోల్ లో కూడా ఉన్నాయి చాలా కేసులు. దానికి డయాబెటీస్ అనే పదము మైండ్ లోకి ఎక్కించుకొని ఏదో పడాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రస్తుత సిచ్యువేషన్ లో. డయాబెటిక్ పూర్తిగా క్యూర్ కాదు, అది అవాస్తవం. అది డయాబెటిక్ లో షుగర్ కంట్రోల్ చేస్తాం, మేనేజ్ చేస్తారు. ఏ డ్రగ్ చేసినా కానీ అది అలోపతియా, హోమియోపతియా, నేచురోపతియా, ఆయుర్వేదిక, ఇట్ కంట్రోల్స్, ఇట్ రెగ్యులేట్స్ ద బ్లడ్ షుగర్ లెవెల్, అంతే తప్ప కానీ మొత్తానికి చేయడానికి ఉండదు. అది కొన్ని ఎక్సెప్షనల్ కేసులో 1-2-3 అవుతూ ఉంటాయి. అది ఆ కేసు యొక్క తీవ్రత తక్కువ ఉండొచ్చేమో, దాన్ని బట్టి. కానీ అనవసరంగా అంటే మొత్తం క్యూర్ అయ్యే అవకాశాలు ఇప్పుడు చాలా మంది యాడ్స్ లో కూడా చూస్తుంటాం. ఈ మెడిసిన్ వాడంటే అన్ని అయిపోతున్నాయి. అంటే మా దగ్గరికి అట్లాంటి కేసులు చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పేషెంట్ల నుంచి ఆ మాటలు మేము ఎక్కువ వింటున్నాం కాబట్టి ఈ మాటలు స్ట్రెస్ ఎక్కువ చేయాల్సిన అవసరం మీకు చెప్తున్నాను నేను.